Hi friends, good morning. First of all, please my channel like, share, subscribe and comment. Today topic వచ్చేసి ఎస్జిడికి సంబంధించి తెలుగు అండ్ సైకాలజీ రెండు ఇవాళ పార్ట్ 1గా పెడుతున్నాను వీడియో. అలాగే ఇంగ్లీష్కి సంబంధించి నేను ప్రెపోజిషన్స్, గ్రామర్ దానికి సంబంధించిందని కూడా 2-3 వాటిలో వీడియో చేశాను. అందుకని ఈ రెండు పెడుతున్నాను. ఇంపార్టెన్స్ క్వశ్చన్స్ ఎస్జిడికి సంబంధించి ఏపీ టెట్ పార్ట్ 1. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. శిశు వికాసం గురించి అభ్యసించిన విద్యార్థి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన తర్వాత పాఠశాలలోని విద్యార్థుల వికాసంలోని అభివృద్ధిని, సమస్యలను గుర్తించగలగడం వికాసంలోని ఏ నియమాన్ని సూచించును. వికాసం సంచితమైందని ఆ ఉపాధ్యాయుడు సూచిస్తాడనమాట. ప్రతిరోజు స్నానం చేయకపోతే కొడతాను అనే నాన్న మాటలకు భయపడి ప్రతిరోజు స్నానం చేసే సునీల్ కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ దశకు చెందుతాడు? పూర్వ సాంప్రదాయ స్థాయి అంటే 1వ దశకు చెందుతాడనమాట. వయస్సు పెరిగే కొలది పిల్లల్లో పదజాలం పెరుగుతూ ఉంటుందని తెలిపినది. సీషోర్ అనే ఆయన వయసు పెరిగే కొద్దీ పిల్లల్లో వాళ్ళ యొక్క మాట్లాడే విధానము, వాళ్ళ యొక్క పదాలు అనేవి పెరుగుతూ ఉంటుందని చెప్పి తెలియజేశారు. వైఖరి విషయంలో ఏది సరైనది? ఈ వైఖరులు గతిశీలమైనవని చెప్పి చెప్తున్నారు. ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించిన ఒక నిష్పాదన పరీక్ష ఏది? భాటియా ప్రజ్ఞామాపని. మేకను గురించిన వర్ణనను విని తరువాత దారిలో కనపడిన నల్ల కుక్కను కూడా మేక అని భావించిన విద్యార్థిలో పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం కలిగిన భావన ఏది? సాంశీకరణము. అంటే ఆ కుక్క కూడా నల్లగా ఉంటాం కాబట్టి ఆ రెండింటికి సమాన ఇవే ఉన్నాయని చెప్పి, అలవాట్లే ఉన్నాయి, సమానమైనవి అని చెప్పి ఆ విద్యార్థి ఆలోచన చేశాడనమాట. ఇది పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో కలిగినటువంటి భావన. ఏ గ్రంథి యొక్క స్రావకం అమితంగా ఉంటే పోరాటం లేదా పలాయనం చిత్తగించడం జరుగుతుంది? అడ్రినల్ గ్రంథి. ఈ గ్రంథి యొక్క స్రావకం ఎక్కువగా విడుదలైనట్లయితే మనిషిలో ఈ 2 లక్షణాలు కనపడతాయని చెప్పి చెప్తున్నారు. అంతర్గత ప్రేరణను సూచించేది. తల్లిదండ్రుల ఆనందానికి అనుగుణంగా ఉండడం. వయస్సుకు తగిన రీతిలో విద్యార్థులకు చేర్చుకోవాలి అని తెలిపే విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ ఏది? సెక్షన్ 4 అనేది తెలియజేస్తోంది. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము ఏ సూత్రాన్ని గురించి వివరించదు? ఆకృతీకరణ సూత్రం గురించి వివరించదు. బండూరా పరిశీలన ఏ అంశాన్ని తెలియపరచును? అనుకరణ ప్రక్రియ వలన ప్రవర్తనలో వచ్చే మార్పును పరిశీలించదు. ఎన్సిఎఫ్ 2005లో 4వ అధ్యాయం దేనిని గురించి తెలుపుతుంది? పాఠశాల తరగతి పరిసరాల గురించి తెలియజేస్తుంది. భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అనే మకుటంలో శతక పద్యాలు రాసిన కవి ఎవరు? అంటే ఈ యొక్క మకుటాన్ని తీసుకుని శతక పద్యాలు రాసిన కవి ఎవరంటే శేషప్ప కవి. బివి నరసింహారావు గారి రచన కానిది? కార్తీక దీపాలు. మునిమాణిక్యం నరసింహారావు గారి దాంపత్యోపనిషత్ అనేది ఒక వ్యాస సంపుటి. ఇది ఒక వ్యాస సంపుటిగా ఆయన రచించడం జరిగింది. సహానుభూతి ఇతివృత్తంగా గల పాఠ్యాంశము మా ఊరి ఏరు. గంధ ద్విపదంబు పదంలోని ద్విపదంబు అనగా సరైన అర్థం ఏంటంటే ఏనుగు. పైడి పదానికి పర్యాయ పదాలు గుర్తించండి. పుత్తడి, బంగారము. అనుబంధం తెంచుకోవడం అనే సందర్భంలో ఏ జాతీయాన్ని వాడతారు? తిలోదకాలు ఇవ్వడం. రోట్లో తలదూర్చి రోకటి పోటునకు. ఈ సామెతకు సరైన పదంతో పూరించండి. వెరచినట్లు. ఇది వెరచినట్లు అనమాట ఈ సామెతని ఇలా చెప్పడం అనేది. నామవాచకం రంగు, రుచి, స్థితి వంటి గుణాలను తెలిపే పరిచయ పదాలు ఏంటి అంటే విశేషణాలు. అంటే వాటి యొక్క విశేషణం గురించి, అంటే రంగుని గురించి, రుచిని, స్థితిని గురించి తెలిపేటటువంటివి విశేషణాలు అనమాట. ప్రవల్లిక నాట్యం చేసింది. ఇది ఏ రకమైన వాక్యము? భూతకాల సమాపక్రియ. హితోపదేశం. ఇందుగల సంధి రూపాన్ని గుర్తించండి. గుణసంధి. పాదాంబుజంబులు ఏ సమాసము? ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము. కార్మిక లోకపు కళ్యాణానికి, శ్రామిక లోకపు సౌభాగ్యానికి ఇందుగల అలంకారం గుర్తించండి. అంచానుప్రాస. విమల వంట చేస్తూ పాటలు వింటుంది. ఇది ఏ రకమైన వాక్యము? సంశ్లిష్ట వాక్యం. వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము. పొడుపు విడుపు అంటే ముగ్గు అనమాట. అంతే కదా, ముగ్గును మనం వేస్తాము కానీ దాన్ని చెరపలేము, మళ్ళీ దాన్ని కడిగి ముగ్గేయాలన్నమాట. అందుకని దాన్ని చెరపలేమని చెప్పి చెప్తున్నాడు. ధృత ప్రకృతాలు కాని వాటిని ఏమంటారు? కళలు. భాష స్వభావానికి సంబంధించినది సరికాని ప్రవచనం ఏది? ప్రతి వ్యక్తి మాట్లాడగలడు, వినగలడు అని తెలిపే లక్షణము ప్రేరణ, దూరత.
స్వల్ప వ్యవధిలో నిర్వహించడానికి అనుకూలమైనది మరియు ఒక అంశాన్ని అంటే ఒక విషయాన్ని బోధించిన వెంటనే పరీక్షించడానికి అనువైన మూల్యాంకనోపకరణం ఏది అంటే నికష. అంటే మనం ఉపాధ్యాయ విద్యార్థి ఒక అంశాన్ని బోధించిన తర్వాత లేదా ఒక పద్యాన్ని కనుక మనం బోధించి అది ఒక విషయాన్ని తీసుకుని ఒక పద్యాన్ని విషయంగా తీసుకుని బోధించిన తర్వాత దానిలో మనం ఒక చిన్న నికషణ అనేది పెడతాం. నికష అంటే పరీక్ష అనమాట. నికషను పెడతాం ఆ పద్యంలో, దానికి సంబంధించిందే నికష అని అంటారు. ఆదర్శ పఠనంలో ఉపాధ్యాయుడు కఠినమైన పద్యాన్ని ఏ విధంగా చదవాలి? రాగయుక్తంగా, భావయుక్తంగా, విసంధి పాటిస్తూ అన్వయ క్రమంతో చదవాలి. నిర్దేశించుకున్న లక్ష్యాలు చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక క్రమ పద్ధతిలో అమర్చుకోవడమే ప్రణాళిక అని నిర్వచించింది ఎవరు? జాన్ అర్జెంట్ అని ఆయన నిర్వచించారు. అక్షర పద్ధతి, పద పద్ధతి, వాక్య పద్ధతి, కథా పద్ధతుల ద్వారా పఠనం నేర్చుకోవడానికి అనువైన బోధనోపకరణం ఏది? మెరుపుల అట్టలు. ఇవన్నీ కూడా టీఎల్ఎంస్ అనమాట. అంటే అక్షర పద్ధతి ఏ విధంగా ఉంటుంది, పదాలను ఏ విధంగా పెట్టాలి, వాక్య పద్ధతులు, కథా పద్ధతులు అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది మెరుపు అట్టలను ద్వారా విద్యార్థులకు మనం చూపించాల్సినటువంటి బోధనోపకరణం అనమాట. ఇది ఫ్రెండ్స్ టుడే టాపిక్ వచ్చి ఎస్జిటి వాళ్ళకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏపీడెట్ పార్ట్ 1గా నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇవి మీకు ఉపయోగపడతాయని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.